పరిశుద్ధాత్మ దేవుడానికి వందనాలు, నీకు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవుడు శక్తిమంతుడు, ఆశ్చర్యకరుడు ప్రభా, జీవము గల దేవుడు, సజీవుడానికి వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. గొప్ప కార్యాలు చేసే తండ్రి, నీకే స్తుతులు చెల్లించుకుంటున్నాం. నువ్వు మధ్యలో ఉన్నావు, మాతో ఉన్నావు, మాలో ఉన్న తండ్రి ప్రభా. నాయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, సకల సృష్టికి కారణభూతుడు తండ్రి. నేను ఆరాధించుకోవడానికి ప్రభు నీ సన్నిధిలో నిలబడి ఉన్నాం తండ్రి. నువ్వేనైనా మమ్మల్ని కనికరించండి తండ్రి. అయినా నిన్ను ఆరాధించుకుంటున్నాను, ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే భాగ్యం మాకు దయచేయమని తండ్రి. ఆరాధన అంతట్లో నువ్వు ఉండండి ఆయన. ఈ ప్రాంగణం అంతా పరిశుద్ధపరిచి తండ్రి, నువ్వే మాతో నాతో మాట్లాడమని సహాయం చేయమని నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ పాదలో ఉన్నాడు ఇబ్బందులే అయినను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే అయినను. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులే అయినను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమే అయినను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలో అలగాడినా. బ్రతుకున్నావా పగిలినా కడలి పాలైనను, అలలు ముంచి వేసిన ఆశలు అలగాడినా. నీ మాట చాలయ్యా,
ఆరోగ్యం క్షీణించినా అయ్యా మరి ప్రభు నీ ముందు మాకు చాలు ప్రభు, నీ మాట చాలు, నీ చూపు చాలుగా. అవును ప్రభు, నాయన నీ ధైర్యం ఇంతవరకు మనం కాచి కాపాడిన దేవుడు ప్రభు, నీ రెక్కల నీడల మమ్మల్ని భద్రపరిచిన దేవుడు. నీ మాలా శేఖరి వారా రక్కరవని శాంతరవని రక్కరవని లోనిషర మధోరి కన్నర హెల్మరి మొలార హోరి ఖరా. థాంక్ యూ లార్డ్ జీసస్ మైటీ హోలీ గాస్ట్. దేవానికి స్తుతులు తెలియజేసుకుంటున్నాము ప్రభు. నాయన మా సంగమంతటి దర్శించండి ప్రభు. అయ్యా నీ ఆత్మలోదన వెతుకుతాము ప్రభు. నీ సన్నిధిలో ఆనందించుటకు తండ్రి. అయ్యా నీ మహిమగా నింపబట్టుకు ప్రభు. అయ్యా రోజు రోజు మా జీవితంలో ప్రభు నూతన కార్యములను నింపబట్టుకు సహాయం చేయండి ప్రభు. సాతాను సంబంధమైన ప్రతి క్రియలను ప్రభు నజరేయుడైన యేసు నామములో మేము విడిచిపెడుతున్నాము. ప్రతి బంధకాన్ని నజరేయుడైన యేసు నామములో మేము విడిచిపెడుతున్నాము. రమణ హేతోరి గడ శరవ నిలుబడ మోదిర మాధోరి దేవానికి స్తోత్రం ప్రభు. అయ్యా నీకు వందనాలు తెలియజేస్తున్నాము తండ్రి. అయ్యా నీకు స్తుతులు ప్రభు. నీ ప్రేమ గొప్పది తండ్రి. నీ చాలు గొప్పది ప్రభు. నీ దయ గొప్పది ప్రతినాయన. అయ్యా ఎందుకు పనికిరానటువంటి వాడు ప్రభు. నీకు ఎన్ని వందనాలు తండ్రి. అయినా యోగ్యత ప్రభు.
వారికి దయ చూపుతున్నాము ప్రభా. ఈ రక్షణ వాస్తవం ఇప్పుడే వారి మీదకి యేసునామములో ప్రభా నేను మీరు తావలేదు వందనాలు. చేసిన ఉపకారములలో దేనిని మరొకమని సెలవించిన దేవుడు ప్రభా. కృతజ్ఞత కలుగు వారికి సహాయం చేయండి. చేసిన మేలను మరిచిపోయి ప్రభా నైనా ఇది ఎవరి కోసం చేయరు అని ఆలోచిస్తున్నటువంటి శాతాన్ని క్రియతో ఉన్న వారు ఇప్పుడే నజరేయుని యేసుని కాల్చబడ్డ కకరవరిష రిఖాందరవ రఖరవరిష ప్రభల హలిబరి ఖోయిఖవ ఆయా దురాత్మ బంధకాన్ని ఇప్పుడే నజరేయుని యేసునామములో గిరిపై కాల్చివేస్తున్నాము తండ్రి. ఎవరైతే ప్రభా చెడ్డ ఆలోచనలతో ప్రభా దురాలోచనలతో తండ్రి ప్రతి క్షణము ప్రభా ఆ దుష్టమైన ఆలోచనలతో కూడుకుని ఉన్నటువంటి వారు ఉన్నారు ప్రభా. ఇప్పుడే వారిలో ప్రభా ఆ దురాలోచన పరిచే బంధకమా ఇప్పుడే యేసునామములో పడి సబైతం శరీరందరవ రమల హెల్బరి మోత్వని రమల హెల్లరవ శరమ రఖైగరవరిసారి. థాంక్యూ లార్డ్ జీసస్ మైటీ హోలీ గోస్ట్. పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి ప్రభా. దేవనైనా మన మనస్సును దయచేస్తున్న నీకు వందనాలు. నీ హృదయాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు. నీ తలంపులు దయచేసినందుకు స్తుతులు ప్రభా. అవును తండ్రి ఈర్ష్య అనే దురాత్మ యేసునామములో పడి ప్రబలైపోతున్నావు బాబా. రిఖాందరవ రఖరవరిషర ప్రతి ఒక్కరు సమాధాన పరిచే ఆత్మ ఇప్పుడు యేసునామములో రిలీజ్ చేయబడుతుంది ప్రభా. శరమ రిఖరవరిషర ప్రతి ఒక్కరు ప్రభా భయముతో వణుకుతో నీ సన్నిధిలో ప్రభా అయ్యా గడగడలాడే ఆత్మ యేసునామములో రిలీజ్ అవ్వగలవరిషర ప్రేమల హద్దరి కలవరిషర. థాంక్యూ లార్డ్ జీసస్ మైటీ హోలీ గోస్ట్. దేవనైనా ఇంతవరకు మమ్మల్ని ప్రభా ఈ ఆత్మాభిషేకంతో మీ బలమైన పాత్రగా నింపుతున్న స్తోత్రాలు. ఇంకా ఈ పరిచయంలో ముందుకు వెళ్ళకు అయ్యా అనేక ఆత్మలను ప్రభా ఈ పరలోక స్థావరములకు నడిపించకు ప్రభా. ఈ ఆత్మాభిషేకముతో బలముగా మరి ప్రభా అయ్యా నాయనా నీ కుమారుని బలమైన సాధనముగా ఈ అగ్నితో వాడుకోబెట్టుకు వందనాలు కరవరిషర రమల హెద. అవును తండ్రి నైనా పరిశుద్ధాత్మ దేవుడా మరి ప్రభా ప్రతి ఒక్కరు మీరు దర్శించున్నారు ప్రభా. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు వందనాలు. మహిమ ఘనత ప్రభావం నీకు అర్పిస్తూ యేసునామములో ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. పాత నిబంధనల నుంచి గిద్యోను కోసం మాట్లాడా కదా. ఎంతమంది చదివారు గిద్యోను గురించి? ఎంతమంది చదివారంటే కీర్తి ద్వారకా గారు ఇంకెవరైనా శాలేం సహోదరి ఏమా స్కూల్లో మీరందరూ బ్యాడ్ స్టూడెంట్లా అంతేనా? సారు అమ్మ వచ్చే నేను మళ్ళీ క్లాస్ చెప్తాను ఈ పాఠం చదువుకురండి అంటే మీరు చదువురాదు, చదువుకుని రావాలి. మనం చదవలేదా? మన విషయం మనం చెప్తాను నేను గిద్యోను గురించి. అది కూడా గుర్తులేదు. గిద్యోను గురించి నేను పోయిన వారం ఒక మాట చెప్పాను. దేవుని దూత వచ్చి అతను ఏమన్నది పరాక్రమం కదా బలాఢ్యుడా అని గుర్తు చేస్తుంది తన యొక్క పరాక్రమాన్ని. అంతవరకు అతని యొక్క పరాక్రమం అతను మర్చిపోయి ఏం చేస్తాడంట? దాని చాటును దాక్కుని గోధుమలను దొల్లబట్టుకుంటున్నాడు శత్రువుల నుంచి భయపడుతూ. అంతవరకు తన యొక్క బలాన్ని గుర్తించలేదు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అప్పుడు అతను తన యొక్క బలాన్ని గుర్తించాడు. గుర్తించిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు, నువ్వు ఇశ్రాయేలీయుల్ని విడిపిస్తావు నీ శత్రువుల నుంచి. అంటే ఇతనికి నమ్మకం కలగల. ముందు ఏం చేశాడంటే పక్కనున్న వాళ్ళని వీళ్ళని పిలిచాడు. 2-3 ఆ యొక్క వంశస్థుల్ని పిలిచేసరికి వాళ్ళు కొంతమంది వీడు కొంతమంది రావడం జరిగింది. ఇప్పుడు వచ్చిన తర్వాత దేవుడికి ప్రార్థన చేస్తూ ఏమన్నాడంటే, ప్రభువా నీవే కనుక నా ద్వారా ఇశ్రాయేలీయులకి విడుదల కానీ స్వతంత్రం కానీ చేయాలనుకుంటే నాకు రుజువేది అని చెప్పి, ఒక దేవునికి వద్ద ఉన్నామంటే రుజువేది అని అడిగే స్థితిలో మనం ఉండాలి. అందుకే పౌలు భక్తుడు పాత నిబంధనలో కొత్త నిబంధనలో ఒక మాట అన్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు అన్నాడు. అటువంటి విశ్వాస జీవితం, బలమైన జీవితం మనం కలిగి ఉండాలి. ఇక్కడ న్యాయాధిపతులు
న్యాయాధిపతిలోకి వచ్చేద్దాం. ఎన్నో అధ్యాయం చెప్పాను నేను? అబ్బా గుర్తుంది. 12వ వచనంలో ఏముందమ్మా? ఆగమ్మా, ఇదంతా చదివేసాం అనుకో మనం ఏమవుతుందంటే చాలా కష్టం. అచ్చా 20 వచనం చదవమ్మా. దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. అతడు అలాగ చేయగా యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి ఆ కొనతో ఆ మాంసమును ముట్టగా, ఆ పొంగని భక్ష్యములను ముట్టగా అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేసింది. ఇది కిందటి వారం నేను ఈ మాట చదివించాను మీరు కదా, చదివించాను కదా, చెప్పాను కూడా కదా. ఇప్పుడు అప్పుడు ఏం చెప్పాను నేను? మనం బండ నుంచి నీళ్లు రావడం మాత్రమే ఎక్కువగా చదివాం అంతే కదా. ఇక్కడ బండలోంచి అగ్ని రావడం కూడా జరుగుతుంది. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. ఆ బండ ఎవరో కాదు, క్రీస్తు. ఆ బండలోంచి జీవజలం వస్తుంది. అదే విధంగా దహించు అగ్ని కూడా వస్తుంది. దహించు అగ్ని 2 రకాలుగా, ఒకటి పరిశుద్ధాత్మ, రెండవది పాపములను దహించేటటువంటి అగ్ని కూడా, పరిశుద్ధాగ్ని కూడా. ఇది ఎప్పుడైతే జరిగిందో అతనికి ఒక నమ్మకం వచ్చింది. ఇది దేవుడే, ఇది యెహోవా దూత మాత్రమే అని చెప్పి ఒక నమ్మకం ఆయనకి వచ్చేసింది. చూడండి, దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు వినేటటువంటి చెవులు మనకి కావాలి. రెండవదిగా, ఎప్పుడైతే దేవుని దూత మాట్లాడుతూ ఉంటుందో అప్పుడు మనలో ఉన్న శక్తి ఏంటో మనం గుర్తించగలుగుతాం. మనలో ఉన్నటువంటి శక్తి ఏంటో మనం గుర్తించగలుగుతాం. అంతవరకు మనం లోకస్తులు, లోక మాటలు వెంట ఉండిపోతా ఉంటే ఏమవుతుందంటే మనం బలహీనులుగా అయిపోతూ ఉంటాం. నీతో దేవాది దేవుడు ఉండగా నీకు వేరే చోట తాయెత్తులు కట్టించుకోవడానికి కానీ లేకపోతే మంత్రాల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. గుర్తు చేసుకోవాలి. ఈ మాట నేను డైరెక్ట్ గా చెప్తున్నాను. నిన్ను రక్షించిన దేవాది దేవుడు నీలోనే ఉన్నాడు. నువ్వు గుర్తించి ఆయన వేడుకొని ఆయనే ప్రార్థించాలి తప్పించి నువ్వు అడ్డు ఇటు వెళ్ళావంటే మనం సరైన మార్గంలో వెళ్ళట్లేదని అర్థం. మనం ఏం చేస్తున్నాం అంటే మనం ఆత్మానుసారులుగా జీవించట్లేదు, ఆత్మను అనుసరించి మనం నడుచుకోవట్లేదు. మనం ఎలా ఉంటున్నాం అంటే శరీరానుసారంగా. అది గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి చూడడము. నేను ఇంకా అక్కడికి రాలా. 5వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువు. నేను చెప్పినదేమనగా ఆత్మానుసారముగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఇక్కడ చూడండి, ఆత్మానుసారంగా నడుచుకోమంటున్నాడు పౌలు భక్తుడు గలతీయులకు రాస్తూ. ఏమంటున్నాడు? 5వ అధ్యాయం 16వ వచనంలో ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. శరీరేచ్ఛలో దాని కింద వెళ్తే మీకు అన్ని రాయబడి ఉన్నాయి. శరీరేచ్ఛలు ఏంటన్నది చాలా మాటలు రాయబడి ఉన్నాయి. అవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటివన్నీ ఆలోచనలు వస్తున్నాయి, లేకపోతే ఇలాంటి వాటి గురించి వెళ్తున్నాము అంటే అది శరీరేచ్ఛ అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం గిద్యోను గురించి మాట్లాడుకుంటున్నాం. గిద్యోను గొప్ప పరాక్రమం గలవాడు. ఇప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అని ఆయన గుర్తించాడు. గుర్తించిన తర్వాత అందరినీ పిలిచాడు యుద్ధానికి, ఇజ్రాయేలీయులకు వ్యతిరేకంగా. పిలిచినప్పుడు వాళ్ళు ఒక్కొక్కరు రావడం జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు గిద్యోను ఏం చేస్తున్నాడంటే ఒక మాట మాట్లాడుతున్నాడు దేవునితోటి. ఏమంటాడంటే 36వ వచనం చదువమ్మా. 6వ అధ్యాయం 36. అప్పుడు గిద్యోను, నీవు సెలవిచ్చినట్లు నా చేత ఇశ్రాయేలీయులను రక్షింప ఉద్దేశించిన ఎడల నేను కళ్ళమున
గొర్రె బొచ్చు ఉంచిన తరువాత ఏమన్నాడు ఒకసారి జాగ్రత్తగా వినండి. నేల అంతయు ఆరి ఉండగా ఆ గొర్రె బొచ్చు మీద మాత్రమే మంచు పడిన ఎడల నీవు సెలవిచ్చినట్లు ఇశ్రాయేలీయులను నా మూలముగా రక్షించదవని నేను నిశ్చయించుకుంటాను. అంటే ఏం టెస్ట్ పెట్టాడండి? ఏం టెస్ట్ పెట్టాడు? ఏమన్నాడు? గొర్రె బొచ్చు మీద మంచు. ఇప్పుడు మనం అక్కడ బయటకు వెళ్తే చాలు, పొద్దున్న ఎలా ఉంటుందంటే కారు అంతా పైన మంచు ఉంటుంది, రోడ్ అంతా కూడా చెమ్మగా ఉంటుంది. కానీ ఈయన పెట్టింది టెస్ట్ ఏంటంట? కళ్ళం అంటే పెద్ద పెద్ద ప్రాంగణం ఉంటుంది కదా, అప్పుడు గోధుమలు ఆరబెట్టుకోవడానికి ఇంటి ముందు పెద్ద ఖాళీ స్థలం ఉండి ఖర్చులా చేసి ఉంచేవారు. కళ్ళం అంటారు దాన్ని. ఆ కళ్ళంలో మధ్యలో గొర్రె బొచ్చు పెడతాను నేను. అదంతా పొడిగా ఉండాలంట, గొర్రె బొచ్చు మాత్రమే తడిగా ఉండాలి, మంచుతో తడిగా ఉండాలి. అంటే నీళ్ళు పోసినట్టుగా కాదు, మంచుతో తడిగా ఉండాలి అని టెస్ట్ పెట్టాడు కదండి. మీరు కనుక 6 గంటలు 5 గంటలకు లేస్తే మీరు బయటికి వెళ్తే రోడ్ అంతా చెమ్మగా ఉంటుంది, మీకున్న వెహికల్ కూడా చెమ్మగా ఉంటుంది. కానీ 8 గంటలకు వెళ్ళారనుకోండి, రోడ్ అంతా ఆరిపోతుంది. మీ ఒక్క వెహికల్ మీద కొంచెం సీటు మీద కొంచెం మంచు ఉంటుంది, అంతే కదండి. అయితే ఇక్కడ ఫస్ట్ టెస్ట్ పెట్టాడు. ఏంటది? ఆ ఖర్చంతా పొడిగా ఉండాలి, ఆరి నేలగా ఉండాలి. ఆ యొక్క గొర్రెకు వచ్చి మటుకు మంచుతో. ఆ తర్వాత జరిగిందా లేదా? నువ్వు నాకు టెస్ట్ పెట్టడం ఏంటయ్యా అన్నాడు దేవుడు. నేనేదో నేను సెలెక్ట్ చేసుకున్నాను, నువ్వు నాకు టెస్ట్ పెట్టడం ఏంటి అన్నాడా దేవుడు? అనలే. ఏం చేశాడు చూడండి, నీటిగా ఆ బొచ్చుని ఏం చేశాడు? పిడిచి అంటే పిండాడు. పిండి ఏం చేశాడు? నీళ్లతో ఆ పాత్రని నింపాడు. అంటే ఎంత నీళ్ళు వచ్చినాయి చూడండి, ఎంత మంచు పడింది. గొర్రె వచ్చి పిండుతుంటే నీళ్ళు వచ్చి ఆ పాత్ర నిండిపోయిందంట. నిండిపోయేంత వరకు అతను పిండాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే నీవు కనుక ఆయనని పరీక్షించడం అనేది జరిగితే ఆయన పరీక్షలో ఆయన నెగ్గుతాడు. అలాగే నీ మాటను ఆయన కాదండు. ఎందుకు? ఎప్పుడు అంటే నీవు ఆత్మానుసారంగా నడిచినప్పుడు. నేను ఎందుకు ఇప్పుడు మీరు అనొచ్చు, గిద్యోను ఆత్మానుసారంగా నడిచాడని ఎలాగ గ్యారంటీ అండి? గిద్యోను యొక్క తండ్రి పూజలు చేసేవాడు. గిద్యోను యొక్క తండ్రి పూజలు చేసేవాడు, విగ్రహాలు నిలబెట్టుకునేవాడు. కానీ గిద్యోను మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాడు. అందుకే దేవుడు అంతా మాట్లాడాడు. నీ ఇంటిలో 10 మంది ఒక దారిలో వెళ్ళొచ్చు, కానీ నువ్వు మటుకు వేరే దారిలో వెళ్తున్నావు, దేవుని వైపుకి వెళ్తున్నావు అంటే నీతో దేవుడు మాట్లాడతాడు. మన కుటుంబంలో 10 మంది విగ్రహార్థికులు అవ్వచ్చు, 10 మంది అబద్ధం ఆడవచ్చు, 10 మంది వేరే చోటకి వెళ్ళొచ్చు, 10 మంది సినిమాలు చూడొచ్చు, సీరియల్స్ చూడొచ్చు. కానీ నీవు కనుక వాటి నుంచి ప్రత్యేకంగా ఉంచుకున్నావు అంటే నీతో దేవుడు మాట్లాడతాడు. అదే జరిగింది అబ్రహాం విషయంలో, అంతే కదమ్మా. విగ్రహాలు అమ్ముకుని కూడా అబ్రహాం యొక్క తండ్రి, కానీ అబ్రహాంతో దేవుడు మాట్లాడాడు. ఎందుకు అంటే ఆ విగ్రహాలకు వ్యతిరేకంగా ఉండేవాడు అబ్రహాం ఎప్పుడు కూడా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ గిద్యోనుతో మాట్లాడినప్పుడు గిద్యోను పెట్టిన టెస్ట్ దేవుడు ఏం చేశాడు? జరిగించాడు. అయితే సరే, అక్కడితో ఊరుకున్నాడు గిద్యోను. ఏం చేశాడు? అప్పుడు గిద్యోను, నీ కోపము నా మీద నుండనీయకము, ఇంకొక్క మారే ఆ బొచ్చు చేత శోధింప సెలవిమ్ము. నేల అంతటి మీద మంచు పడి ఉండగా ఆ బొచ్చు మాత్రమే పొడిగా ఉండనిమ్మని. చూడండి, మీరు ఆలోచించాలి. ఇంకొక టెస్ట్ పెడుతున్నాను ప్రభా, నీ కోపం నా మీద రావద్దు. ఇంకొకసారి నేను ఇంకా కాన్ఫిడెన్స్ రావట్లేదు తనలో. మీరు కూడా దేవుని అడగండి, ప్రభా నాకు ఈ నమ్మకం రావట్లేదు, నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఇది తగ్గుతుందని ఒక్కొక్కసారి నమ్మకం రావట్లేదు, నాకు ఈ సహాయం చేయి అని మనం అడుగుతూ ఉంటాం. మన వాక్యం చదువుతున్నప్పుడు మనం ప్రతిదీ కూడా అన్వయించుకుంటా ఉండాలి. ఇక్కడ గిద్యోను ఏం చేశాడు? ప్రభా నీ కోపం నా మీద రానీకు, ఇంకొకసారి ఈ యొక్క గొర్రె బొచ్చుతో నేను టెస్ట్ పెడుతున్నాను. ఇప్పుడు ఏం చేయాలంట? మొత్తం నేలంతా తడిగా ఉండాలి, మొత్తం నేలంతా మంచుతో కప్పుబడి ఉండాలి. కానీ ఆ గొర్రె బొచ్చు మాత్రం
పొడిగా ఉండాలి అని చెప్పి తను ముందు రోజు పిండేశాడు కదా, బాగా పిండేశాడు, ఆరిపోయి ఉంది. ఇప్పుడు అందులో నీళ్ళే లేవు, ఆ పొడి అలాగే ఉండాలి అని చెప్పి గిద్యోను టెస్ట్ పెట్టాడు. అలాగే జరిగిందా లేదా? ఆ రాత్రి దేవుడు అలాగ చేశాను, నేల అంతటి మీద మంచు పడినను ఆ రోజు మాత్రమే పొడిగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, అద్భుతాలు చేసే దేవుడు, సూచక క్రియలు జరిగించే దేవుడు. ఎప్పుడైతే గిద్యోను ఇలాగా అడిగాడో దేవుణ్ణి, దేవుడు ఏం చేశాడు? గిద్యోను అడిగినట్టుగానే అది చేసి చూపించాడు. మా దేవుడు చేసి చూపించే దేవుడు, ఊరుకునే దేవుడు కాదు. అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎస్, ఇప్పుడు వాపస్ అంటే ఇంకా కొంచెం కమెంట్ పోయింది. ఇది వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మామూలుగా మన బాకీ భాగంలోకి వచ్చేద్దాం. పోయిన వారం ఏం దేని గురించి మాట్లాడుకున్నాను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆత్మ ఫలాలు, డ్రాగన్ ఫ్రూట్స్, వీటి గురించి కాదు ఇప్పుడు మనం మాట్లాడుకునేది. ఏంటిది? ఆత్మ ఫలాల కోసం. పోయిన వారం ఏం మాట్లాడుకున్నామండి? సంతోషము, సమాధానం. ఇప్పుడు 4వ మాట ఏంటి చెప్పండి? దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి? లాంగ్ సఫరింగ్, అంతేనా? చాలా లాంగ్ సఫరింగ్, దీర్ఘశాంతం. దీర్ఘశాంతం అంటే ఏంటి చెప్పండి ఎవరన్నా? దీర్ఘశాంతం అంటే మా హల్లెలూయా. అందరూ ఉన్నారా? ఉన్నారు లేదా? దీర్ఘశాంతం అంటే బాగా సహనం ఎక్కువగా కలిగి ఉండడం. సహనం ఎక్కువగా, చిన్న చిన్న విషయాలకి టబాకాయల్లో పేలిపోకుండా మనం శాంతంగా ఉండడం. అయితే దీర్ఘశాంతం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క 2-3 వచనాలు చదువుకుందాం. దీర్ఘశాంతం అంటే ప్రతిదాని కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటాం. కొన్ని విషయాలు మన ఇంట్లో జరుగుతూ ఉంటాయి, దాని విషయంలో మనం శాంతం చూపించాలి. దీర్ఘశాంతం. జనాలు వెయిట్ చేస్తూ ఉంటారు, వీళ్ళు ఎలా గొడవకు వస్తారా, లేకపోతే ఎలా వీళ్ళు సహనాన్ని కోల్పోతారా అని వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో మీరు శాంతం కలిగి, దీర్ఘశాంతం కలిగి, మన గాంధీ గారు నేర్చుకుంది దీర్ఘశాంతం. ఆయన వెళ్ళి అక్కడ కూర్చుని ఆయన ఏం చేసేవాడు? ఉద్యమాలు నడిపించేవాడు. వాళ్ళు కొట్టినా తిట్టినా లేదు, మేము ఇది చెయ్యం అనుకుంటానే వెళ్ళాడు. అందుకే ఆయన ఏం చేశాడు? స్వతంత్రించుకున్నాడు. ఆయన ఏం చేశాడు? దేశానికి స్వతంత్రాన్ని తెప్పించగలిగాడు. ఓకే, ఇప్పుడు దీర్ఘశాంతం అనేది ఎవరి పట్ల చూపించాలి? దీర్ఘశాంతం అనేది తమ్ముడు పట్ల చూపించకూడదు, అమ్మ పట్ల చూపించకూడదు, నాన్న పట్ల చూపించకూడదు. ఓన్లీ మన ఫ్రెండ్స్. అది ఎన్ని మనతో వ్యతిరేకంగా ఉన్నా సరే ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళతో మనం ఉండొచ్చు. ఏమా? ఒకసారి వచనం చదువుతారా? 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 14వ వచనం. మేము మీకు బోధించినది ఏమనగా 1 తెస్సలోనిక 5:14. బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము కలవారయుడి. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? అందరి ఎడల దీర్ఘశాంతం. మన చుట్టాల వల్ల, మన చుట్టాల పట్లే కాదు, లేదా మన బంధువుల పట్లే కాదు, మన స్నేహితుల పట్లే కాదు, ప్రతి ఒక్కరి పట్ల ఏం చేయాలంట? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మనకు బైబిల్ నేర్పించేది ప్రతిదీ కూడా మనం ఫాలో అవుతూ ఉండాలి. ఫాలో అవుతూ ఉండాలి. శాంతం అనేది కావాలి. చాలా సార్లు సహనం కోల్పోతూ ఉంటాం. మొన్న కూడా చెప్పాను నేను, ఈ సామాన్లు సర్దడం ఎంత స్ట్రెయిన్ అయిపోయామంటే ఇక్కడ నుంచి
ఇక్కడ నుంచి డ్రైవ్ చేసుకుని 500 కిలోమీటర్లు పాపం కారులోనే వాళ్ళందరూ అలా ఇరుక్కుని అలా కూర్చున్నారు. 12 గంటల అలా కారులో కూర్చుని అక్కడికి వెళ్ళిన తర్వాత 3 అయిపోయింది రాత్రి. పొద్దున్నే 7-7:30కి లేచి మళ్ళీ అన్ని పనులన్నీ మొదలు పెట్టారు. అలాగా మళ్ళీ 3 అయిపోయింది పనులన్నీ చేసేసరికి. ఆ తర్వాత ఇంకొంచెం భోజనం చేయడం జరిగింది. ఆ తర్వాత రాత్రి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్న మర్నాడు ప్రయాణం. చాలా విషయాల్లో ఇంకా ఎంతగా అంటే మేము అలసిపోయి కొన్నిసార్లు సహనం కోల్పోయిన పరిస్థితి వచ్చిందనమాట చిన్న చిన్న విషయాలకి. కానీ దేవుడు ప్రార్థనల వల్ల చక్కగా ఓర్పుతోటి అన్ని చేసుకోవడానికి నడిపింపనిచ్చాడు. అందరి బట్టి వందనాలు. ఓకే, ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే ఎవరి పట్ల చూపించాలి? అందరి పట్ల. మనం మంచిగా ఉండే వాళ్ళతోనే మనం శాంతం చూపించాలా? కాదు, మనకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ పట్ల కూడా మనం శాంతం చూపించాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఇంకొక వచనం చాలా చక్కని మాట. అది 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుట. ఈ మాట ఏం చెప్తుందంటే దీర్ఘశాంతం దేని పట్ల చూపించాలంటే వాక్యాన్ని ఇతరులకి చెప్పేటప్పుడు, లేకపోతే దేవుని సేవ చేసేటప్పుడు మీరు ఏం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. మామూలు శాంతం కాదండి, దీర్ఘం. దీర్ఘాలు ఉంటాయి కదండి, చిన్నప్పుడు నేర్పించేవారు. దీర్ఘాలనే నేర్పించారా? కొమ్ము దీర్ఘం, కొంతమంది కొన్ని రకాలుగా నేర్పించేవారు. ఇక్కడ మామూలు శాంతం కాదు. ఏం శాంతం అనేది? దీర్ఘ శాంతం. వెయిట్ చేయాలి బాగా, లాంగ్ సఫరింగ్. కష్టాలు ఇప్పుడు మనం చాలా సంవత్సరాలు జీవిస్తాం. జీవించినంత కాలం కూడా శ్రమలో ఏదో ఒకటి వస్తూ ఉంటే వాటిని అన్నింటిలో కూడా మనం శాంతం అనేది కలిగి ఉండాలి, దీర్ఘ శాంతం అనేది కలిగి ఉండాలి. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేటప్పుడు మీరు దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? దీర్ఘ శాంతం కలిగి ఉండాలి. చాలాసార్లు సహనాన్ని కోల్పోకుండా మనం కాపాడుకుంటూ ఉండాలి. తర్వాత చూసుకుంటే అయితే ఎప్పటి వరకు ఈ దీర్ఘ శాంతం కలిగి ఉండాలి? ఎప్పటి వరకు? ఇందాక రాశారు, ముందే రాసింది ఏంటది? సమయమందును అసమయమందును. ఏ సమయంలో అయినా సరే ఈ దీర్ఘశాంతం అనేది కలిగి ఉండాలి. అర్ధరాత్రి లేకపోతే కోపడి కాకుండా ఏమా పొద్దున్న 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే దీర్ఘశాంతం, తర్వాత 9 గంటలకి దీర్ఘశాంతం కాదు అని కాదు కదా. సమయమందును అసమయమందును. దానికి దేనికంటే వాక్యాన్ని బోధించడానికి కొన్నిసార్లు పెడతా ఉంటారు బోర్డు, ఈ టైంలో వచ్చే దేవుని సరి దర్శించాలి, అంతే కదా. మధ్యాహ్నం 3 గంటల తర్వాత గుళ్ళోకి వెళ్ళకూడదు, ఎందుకంటే ఆయన నిద్రపోతూ ఉంటాడు. ఈ మధ్య కొన్ని పాస్టర్ల దగ్గర కూడా బోర్డులు ఉంటాయి, ఈ టైంలోనే ఆయన సందర్శించాలని. ఓకే, అవి మనం డిస్కస్ చేసుకోవద్దు. కాకపోతే ఇక్కడ చెప్తున్నాడు ఏ సమయంలో అన్నా సరే మీరు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. నేను సత్యనారాయణ గారి ఇంటికి వెళ్ళాను. ప్రతి శనివారం ఆయన ఇంటికి వెళ్తాను, కొద్దిసేపు కూర్చుంటాను, వాక్యం ఆయన మాట్లాడుతూ ఉంటారు, ఆయన చెప్తూ ఉంటారు. ఏ సమయంలో ఫోన్ చేసినా అయ్యగారు వచ్చేవారండి అని చెప్పేవారు. నాకు అంటే ఒక పక్కని సంతోషం. ఇంకా నాన్నగారి కోసం ఆ సాక్ష్యం నేను వింటున్నాను. ఆయన 12:30కి 11:30కి ఫోన్ చేసినా సరే తక్కువ వచ్చేవారండి, వచ్చి మా కోసం ప్రార్థన చేసేవారు అని ఆయన చెప్తుంటే నాకు ఎంత సంతోషం. దీర్ఘశాంతం. ఆయన ఇంట్లో అనేక విషయాలు ఉన్నాయి, అనేక అలజడులు ఉన్నాయి, అనేక అనారోగ్యం ఉన్నాయి, అయినా కానీ ఏ టైంలో ఫోన్ చేసినా సరే ఆయన చక్కగా వచ్చి ప్రార్థన చేసేవారు, దీర్ఘశాంతంతో ఉండేవారు. వాక్యాన్ని చెప్పడం కానీ లేకపోతే ఆయన వారి కోసం ప్రార్థన చేయడం కోసం కానీ ఆయన దీర్ఘశాంతం కలిగి ఉండేవారు. అయితే ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూస్తే ఎప్పటి వరకు మనం ఈ శాంతం కలిగి ఉండాలి? 7వ వచనం చదవమ్మా. సహోదరులారా
ఎప్పటి వరకునండి? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి. దీర్ఘశాంతం అంటే దానికి ఇంకొక మాట ఏంటంటే ఓపిక. ఎంత ఓర్పమ్మా! మేము అప్పుడు చాలా వెయిట్ చేసేవాళ్ళం. రాత్రి 1 గంట 2 గంటల వరకు. దేనికో తెలుసా? ఎవరు చెప్పగలరా? నీళ్ళ కోసం, నీళ్ళ ట్యాంకర్ కోసం. రాత్రి 2 గంటలకు బయట అయ్యేది. లేకపోతే కొంచెం ఆ కుళాయి వస్తే అక్కడ కూర్చుని బేసిన్ పెట్టుకుని మగ్గుతోటి తోడుకుంటా బిందులు నింపుకుంటా. అది మా డ్యూటీ. దీర్ఘశాంతం ఓపికతో అలా మా టర్న్ వచ్చేంత వరకు గ్లాసులతోటి చిన్న చిన్న మగ్గులతోటి తోడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకంటే నీళ్ళ కోసం. ఈ రోజున అదే శాంతం ఎక్కడ కావాలి? దేవుని వాక్యం పట్ల. అది ఎప్పటి వరకు కావాలి? ప్రభువు రాకడ వరకు. ఇప్పటి వరకు కాదండి. 2-3 రోజులు కాదు, 6 రోజులు కాదు. మన ఆరోగ్యం బాగోకపోతే కాదు, లేకపోతే మనకు ఆస్తి వస్తే కాదు, లేకపోతే మనకు ఉద్యోగం వచ్చేంత వరకే కాదు. ఎప్పటి వరకుని? ప్రభువు రాకడ వరకు ఏం చేయాలి? మన ఓపిక కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజున మనం డిసైడ్ చేసుకోవాలి, ప్రభువా నీ దీర్ఘశాంతం నాకు కావాలి. అదే కదండి యేసు ప్రభువు చూపించారు. ఆయన సిలువ మీద మేకులు కొట్టి, కొరడాలు కొట్టి, మేకులు కొట్టేంత వరకు ఆయన ప్రాణం పోయినా కూడా ఆయన ఎవరిని ఏమీ అనలేదు. ఏమన్నారండి ఆయన? ప్రభువా మీరు ఏం చేస్తున్నారో క్షమించు అన్నాడు. అటువంటి నేచర్ మనకి కావాలి. చాలా మంది అంటుంటారు, నేను యేసు ప్రభువుని నమ్ముకుని ఆయన లేకపోతే నేను అప్పుడు చెప్పే ఉన్నాను. కొద్దిసేపు యేసు ప్రభువుని పక్కన పెట్టానంటే అప్పుడు తెలుస్తుంది నీకు అంటారు. లేకపోతే పాత మనిషిని అయ్యానా అతను నువ్వు ఇక్కడ ఉండవు అంటారు. అంతేనా? ఆ పాత మనిషిని ఎప్పుడో మనం మర్చిపోవాలి. చచ్చిపోయాడు ఆయన సిలువలో. పాత మనిషి చచ్చిపోయాడు. మాకు తెలుసు మీరంతా స్ట్రాంగ్, చాలా బలవంతులని. ఆడవాళ్ళు ఏమో కుళాయిల దగ్గర, లేకపోతే మగవాళ్ళు ఏమో ఆఫీసుల దగ్గర, లేకపోతే వేరే వేరే చోట్ల బలవంతులని నాకు తెలుసు. కానీ అవన్నీ చచ్చిపోయారు. చనిపోయారు. ఇప్పుడు ఆ శామ్యూల్ కాదు, లేదా ఆ జోసెఫ్ గారు కాదు, ఆ శేషగిరిరావు గారు కాదు. అన్ని మారిపోయినాయి కదా. అంత కొత్త. పాతవి గతించను, సమస్తమును కొత్తమైన. అందుకే మన యొక్క ఆత్మఫలం ఏంటంటే ఇంకొక ఆత్మఫలం దీర్ఘశాంతం. ఇంకొక ఆత్మఫలం ఏంటి? తర్వాత దయాళుత్వం. దయాళుత్వం అనేది చాలా అవసరం. దయ కలిగిన నేచర్. మదర్ తెరీసా దయాళుత్వానికి మరో మారు పేరు మదర్ తెరీసా. ఇప్పుడు దయాళుత్వం ఎలా చూపించాలి అంటే కీర్తనకారుడు ఒక మాట అంటున్నాడు. 112వ కీర్తనలో 5వ వచనం ఒకసారి చదువమ్మా. 112వ కీర్తన. ఎవరండి వీళ్ళు? దయాళులు అప్పించేవారు ఎవరండి? భాగ్యవంతులు. నువ్వు దయాళుత్వం కలిగి ఉండే ఆ స్వభావం కనుక, ఆ యొక్క ఫలం కనుక నువ్వు ఫలిస్తూ ఉంటే నువ్వెవరు అంట? భాగ్యవంతుడు. ఇతరుల పట్ల నువ్వు దయ కలిగి ఉంటే నువ్వు భాగ్యవంతుడివే. అలా కాదండి బాబు, ఇలాగ అందరికీ మనం అప్పించుకుంటూ వెళ్ళిపోతే, అందరికీ పట్ల దయ చూపించుకుంటూ వెళ్తే మనం ఉన్నది ఆరిపోతుంది, కొండలు జరిగిపోతాయి అని అంటారు. డబ్బు ఉంటేనే భాగ్యవంతులు కాదండి. డబ్బున్న వాళ్ళు అంబానీ అవ్వచ్చు, వేరే వాళ్ళు అవ్వచ్చు, కానీ వాళ్ళు భాగ్యవంతులు కాదు. వాళ్ళకి దేవుని రాజ్యంలో పాలు లేదు. భాగ్యవంతులు ఎవరంటే మీరు నేను. ఇతరుల పట్ల దయ చూపించేవారు. ఒకరికి ఆపుతున్నా, లేకపోతే ఏదైనా శ్రమ ఉన్నా, లేకపోతే ఏదైనా అవసరం ఉన్నా మనం చేయగలిగింది చేసుకుంటూ వెళ్తే మనం భాగ్యవంతులమే, అభాగ్యులం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే ఇంకొక మాట పేతురు భక్తుడు ఒక మాట రాస్తున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట రాయబడింది దయాళుత్వం గురించి. ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ కలవారును కరుణాచిత్తులను. దయాళుత్వానికి ఇంకొక పేరు కూడా ఉంది. అది కరుణాచిత్తులనై ఉండాలి. దేనికండి? ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి కరుణాచిత్తులై ఉండాలట. దయాళుత్వానికి ఇంకొక పేరు ఏంటంటే కరుణాచిత్తులు. కరుణ చూపించాలి ఒకరి ఎడల ఒకరు.
అందుకే యేసు ప్రభు వారికి ఉన్న పేరు ఇంకోటి ఏంటంటే కరుణామయుడు. ఒక సినిమా కూడా తీశారు అప్పట్లో. ఆ సినిమా చూసేంతసేపు ఏడ్చడమే. మాకు తెలియదు యేసు ప్రభు గురించి, కానీ ఆ సినిమా చూసినప్పుడల్లా ఏడ్చడమే జరిగింది. ఏమన్నా మీలో ఎంతమంది ఆ అనుభవం ఉందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే అటువంటి చూస్తే కనుక నేను ఎక్కువగా తట్టుకోలేను. గౌక్కుని ఎవరికి యాక్సిడెంట్ అయినా కూడా, లేకపోతే ఎవరికైనా గౌక్కుని ఏదైనా కానీ నేను అంటే బలహీనుడని కాదు, కాకపోతే అలా చూసి నేను అది ఆపుకోలేను. ఎక్కువగా నాకు సాఫ్ట్ కార్నర్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఒకరి ఎడల ఒకరు కరుణాచిత్తులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో. ఇంకొక అదే వచనంలో మనం చూసుకుంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, అది కూడా అక్కడ ఒకరి ఎడల ఒకడు దయ కలిగి ఉండాలి, దయాళత్వం కలిగి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో కూడా మీరు దయ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. దయాళత్వం దేవుడు చెప్తాడు. ఇన్నిసార్లు ఈ మాట దేవుని యొక్క వాక్యం నుంచి మనకి వినపడుతుంది అంటే మనం ఈ ఫలం ఫలించాలి, ఈ ఫలం ఫలించాలి. లేకపోతే మనం ఫలాలు ఫలించకపోతే ఏమవుతాం? దేవుడు ఒక రోజు ఏమంటాడు, అబ్బాయి తీసి ఈ చెట్టు అనవసరంగా చెట్టు ప్లేస్ ఆక్యుపై చేసుకుంటుంది, దీన్ని తీసేసి అగ్నిలో వేసేయి అనే రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా మనం చూసుకుంటారు. నేను ఈ యొక్క వాక్యాలు వింటున్నప్పుడు నేను ఎక్కువగా ప్రార్థన చేసుకున్నాను, ప్రభా నాకు అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయింది దేవుళ్ళకి వచ్చి బాప్తిసం తీసుకొని, నేను ఇంకా సరైన ఫలాలు ఫలించట్లేదు అని అనుకుని మళ్ళీ ప్రార్థన చేసుకునేవాడిని. ఒక్కొక్కసారి నేను 3 సంవత్సరాలు అయిపోయింది, ప్రభా ఇంకా నేను ఫలాలు ఫలించట్లేదు. నాకు చాలా భయం వేసింది ఈ వాక్యం వింటున్నప్పుడు. ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించకపోతే మనం ఎక్కడ పడతాం? అగ్నిలో వేయబడతాం, అగ్నిలో వేయబడతాం. నరక వేయబడి అగ్నిలో వేయబడడానికే కానీ వేరే రకంగా మనం ఉండం. అయితే ఇక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:32లో ఏముంటుందమ్మా? ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి, ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. మన అందరి ఎడల ఎలాగైతే దీర్ఘశాంతం చూపించాలో అలాగే ఒకరి ఎడల ఒకరు దయ కలిగి ఉండాలి. నిన్న మన శారమ్ గారు పొద్దున్న నేను బయటికి వెళ్ళి వస్తున్నాను, పొద్దున్న సంథింగ్ అరౌండ్ 10:30 10:30 ఆ టైంకి 11 ఆ టైంకి వస్తుంటే మన కాలనీ కమేళ దగ్గర కనిపించారు. నాకు కమేళ దగ్గర ఇలా బ్యాగ్ తగిలించి నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేస్తున్నారు మా కాలనీ వైపుకి. ఏం చేస్తున్నారా అని చూస్తున్నాను. నేను చూస్తామంటే మా కాఫీలో ఉంది కదా అక్కడ దాకా వచ్చారు. నేను అస్సలు కారు స్పీడ్గా పోనవట్లేదు, ఎందుకంటే ఆవిడ పలకరించాలంటే రోడ్డుకి మధ్యలో కారు పెట్టాలి, ఇంక ఎవరికైనా అడ్డు వస్తుందని చెప్పి నేను అలా ఆవిడ వెనకాలే నెమ్మదిగా పోనిస్తాను. మా ఇంటి దాకా వచ్చిన తర్వాత అప్పుడు కొంచెం ఖాళీ స్థలం వచ్చింది. నేనేం చేశానంటే ఆవిడ పక్కకు వచ్చి అమ్మ వందనాలంటే ముందు ఎవరండి అన్నాను. ఎవరంటే చూశాను, ఓ మా పాస్టర్ గారు అంటారు. నాకంటే ఈ మాట ఏంటంటే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఇది నేను అలవాటు చేసుకోవాలి. అయితే ఏమంటున్నారంటే, అమ్మ 3 రోజులు అయింది కదా నేను సువార్తకి వెళ్ళలేదు, వర్షం వల్ల వెళ్ళొచ్చాను అని చెప్పి చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆవిడ సువార్త ఎందుకు చేస్తుందంటే ఆవిడ టైం పాస్ అవ్వడం కాదు, ఇతర ఆత్మల పట్ల ఆవిడికి దయ, ఇతర ఆత్మల పట్ల ఆవిడికి దయ. వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి అంటే ఆవిడ వెళ్ళి ప్రార్థన చేయకపోతే వాళ్ళకి దయ దొరకదా అని అనుకోవచ్చు మీరు, కానీ ఆవిడ ప్రత్యేకంగా వాళ్ళ పట్ల శ్రద్ధ చూపిస్తుంది. అంటే ఆవిడ దయ చూపిస్తుంది, కరుణ కలిగి ఉంటుంది. దేవుడు ఆమె ద్వారా ఆ కుటుంబంలో ఒక ఆశీర్వాదాన్ని తీసుకెళ్తున్నాడు, ఆరోగ్యాన్ని తీసుకెళ్తున్నాడు, ఒక బ్లెస్సింగ్ తీసుకెళ్తున్నాడు. ఆవిడ వెళ్ళి ప్రతి చోట సేవ చేస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనిపిస్తూ ఉంటుంది. ఈ టైం అని ఉండదు, ఆ టైం అని ఉండదు, ఏదో ఒక టైంలో ఎక్కడో కనిపిస్తూనే ఉంటుంది. ఆవిడ ఇంట్లో కూర్చోదు. ఓకే, తర్వాత ఈ ఫలాలు అయిపోతే ఇంకొక ఫలం ఏంటంటే, ఇప్పుడు ఎన్ని ఫలాలు మనం 5 కంప్లీట్ చేసుకున్నాం. ఇంకొకటి 6 మొత్తం ఎన్ని ఉన్నాయండి? 9 ఉన్నాయి. ఇవాళ 6 కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత వచ్చే వాళ్ళు మిగిలిన 3 చూసుకుందాం. ఇదేంటండి? ఏంటిది చెప్పాలి అందరూ?
గట్టిగా చెప్పాలి. ఎస్, మనం మంచితనం కలిగి ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫలం అనేది మనం ఎక్కువగా చూపించాలి. మంచితనాన్ని ఇంకోటి ఏంటంటారు మేలు. మంచితనానికి ఇంకో మాట ఏంటంటే మేలు. మేలు ఇతరులకి మనం చూపిస్తూ ఉండాలి. మన యొక్క ప్రవర్తన ద్వారా, మన యొక్క నడవడిక ద్వారా, మన మాట ద్వారా ఇతరులకి మనం మేలు కలిగించేవారుగా ఉండాలి, కానీ కీడు కలిగించేవారుగా ఉండకూడదు. మన మాట ఒకరికి మేలు కలిగించాలి, ఇంకొకరికి ఎప్పుడు కీడు కలిగించకూడదు మన మాట, లేకపోతే మన ప్రవర్తన. ఇంకొక ఆమె వస్తూ ఉంటారు కదా, మీకు సాక్ష్యం చెప్తూ ఉంటారు. వాళ్ళ భర్త కోసం, భార్య కోసం, కొడుకు కోసం చెప్తూ ఉంటారు. అమ్మా అన్నామండి. రాత్రి అది పొద్దున్న చెప్తుంది పోతుంది. అమ్మా అది అందుకే రాలేదు. చిన్న పాప పుట్టి చనిపోయిందంట. 15 రోజుల పాప. బాగా పొద్దున్న నేను వాకింగ్ చదువుకుంటుంటే ఆవిడ కిటికీలో వచ్చి అమ్మతో మాట్లాడడం నాకు వినపడింది. ఓకే, ఆవిడ ఏమంటున్నారంటే, ఆవిడ సాక్ష్యం చెప్పినప్పుడు నాకు కూడా అలాగ అనిపిస్తుందండి. ఎవరైనా నా వాకి చూస్తే ఆవిడ నన్ను పెడుతున్నట్టు అనిపిస్తుందండి అంటారు. ఆవిడ సాక్షి చెప్తుంది, మొన్న శుక్రవారం నాడు వచ్చి అయ్యగారు నా కోసం ప్రార్థన చేయండి, నాకు కూడా ఇలాగ అనిపిస్తుందని అంటుంటే నాకు చాలా బాధ అయింది. సైకలాజికల్గా సాతాను ఏం చేస్తూ ఉంటాడంటే ట్విస్ట్ చేస్తూ ఉంటాడు. చాలాసార్లు మన ముందు మనుషులు నిలబడి మనతో ప్రేమగా మాట్లాడినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతూ ఉంటుందంటే సాతాను దాన్ని దూరంగా వేరేగా చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే మంచితనానికి ఒక ఎగ్జాంపుల్ ఎవరంటే జక్కయ్య మంచితనానికి ఎక్కడంటే ఎగ్జాంపుల్ అనే క్వశ్చన్ ఎవరికైనా వచ్చిందా లేదా? వచ్చిందా? మరి జక్కయ్యలో మంచితనం ఏముందండి? అప్పటి వరకు లేదు మంచి. ఎప్పుడైతే యేసయ్య జక్కయ్య నేను ఈరోజు మీ ఇంట్లో ఉండాల్సిన టైం వచ్చింది అనగానే వెంటనే ఆయన తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే జక్కయ్య గృహంలోకి యేసు ప్రభువారు వెళ్ళారో, ఆ మాటలు విన్నాడు జక్కయ్య, వెంటనే మంచితనం అనేది వచ్చింది. చాలా చక్కని ఆ కథ. నేను మొట్టమొదటిసారిగా మెసేజ్ ఇచ్చింది జక్కయ్య కోసం. అంటే ఎన్ని సంవత్సరాల క్రితం ఇచ్చి ఉంటారు చెప్పండి ఎవరన్నా? మొట్టమొదటిసారిగా నేను ప్రసంగం చేసింది జక్కయ్య కోసం. ఇప్పటికీ నా డైరీలో రాసి ఉంటుంది. కింద ఒక బ్లూ కలర్ డైరీ ఉంటుంది, అందులో రాసుకుని పెట్టుకున్నాను నా మెసేజ్. ఎవరు చెప్పగలరా? అక్కడ 4 అంటున్నారు. ఇంకా నేను గిఫ్ట్ ఇస్తే ఎవరైనా కరెక్ట్గా చెప్తే కాదు, ఇంకా చెప్పాలి. వెయిట్ చేస్తున్నారు. గిఫ్ట్ ఉన్నాయి. గిఫ్ట్ ఇస్తాను నేను. ఇక్కడ గిఫ్ట్ పెట్టింది మీరు ఊహించలేరు. మీరెవరు వినలేదు ఆ ప్రసంగం కాదండి. సరే నేనే చెప్పుకుంటాను. గిఫ్ట్ నేనే తీసుకుంటాను. అన్యాయమా? మీరు చెప్పలేదు కాబట్టి మీరు అదే మరి అక్కడ అలాగే ఉంటుంది. ప్రభా డీటెయిల్స్ వస్తే మీరు అలాగే ప్రభా అన్యాయం ప్రభా, నీ నామం నేను ప్రార్థన చేశాను ప్రభా, ద్రోగాలు దెయ్యాలు వెళ్ళగొట్టాను ప్రభా అంటే కాదమ్మా. నేను ఈ ప్రసంగం 20 సంవత్సరాల క్రితం చేశాను. ఇక్కడ చర్చలేదమ్మా, అసలు చర్చలేదు ఇక్కడ. ఎవరికి స్తోత్రం, హల్లెలూయా. అది ఎప్పుడు జరిగిందంటే అసలు నాకు ఊహించలేదు ఆ మాట అలా జరుగుతుందని. ఏం జరిగిందంటే ఒక అన్నయ్య మమ్మల్ని సండే స్కూల్ రిట్రీట్ పెట్టమన్నాడు చిన్నపిల్లలకి. ఆ సమ్మర్ హాలిడేస్లో ఒక రోజు రిట్రీట్ పెట్టమన్నారు. ఎక్కడ? సర్పవరం. ఆ చర్చికి వెళ్ళాము మేము. సర్పవరం పొద్దున్నుంచి సండే స్కూల్ పిల్లలకంతా మీటింగ్ జరుగుతుంది ఆ చర్చిలో. చాలా బాగా జరిగినాయి. గ్రూపులుగా డివైడ్ చేసాం. ఒక గ్రూప్ నేను తీసుకున్నాను, ఇంకో గ్రూప్ ఇంకో తమ్ముడు అలా తీసుకున్నాం. ఒక 5-6 గ్రూపులు తీసుకున్నాం. మధ్యాహ్నం అయిపోయింది, మంచి భోజనం పెట్టారు, మీటింగ్ అయింది, సండే స్కూల్ జరుగుతుంది. ఈ లోపల కొంతమంది పెద్దోళ్ళు వచ్చారు. పెద్దోళ్ళు వచ్చి ఏమంటే మాకు పిల్లలకి ఏంటంటే మాకు లేదా అన్నారు.
అంటే ఆ అన్నయ్య వచ్చాడు, తమ్ముడు ఇలాగా అందరూ అడుగుతారు మీటింగ్ పెడదామా అన్నాడు. సరే అన్నయ్య అంటే బాగానే ఉంది. దేవుడికి వచ్చి తమ్ముడు ఎవరు లేరు నువ్వే ప్రసంగం చేయాలన్నాడు. నాకు ఒకసారిగా అనిపించింది ఏంట్రా బాబు, ఎప్పుడు ప్రసంగం చేయలేదు. అప్పటి వరకు నేను సండే స్కూల్స్ అవి తీసుకునేవాడిని. అయితే సరే 10 నిమిషాలు టైం ఇచ్చాను, వెళ్ళాను. నేను మోకరించి ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన చేసుకుని మొహం కడుక్కుంటే నాకు అప్పుడు ఆ డైరీలో నేను ఎప్పుడో ఒక రాసుకున్న ఆ చిన్న ప్రసంగం నాకు కనబడింది. దాన్ని తీసుకుని నేను ప్రసంగం చేశాను. మీరు నమ్మరు, ఆ రోజు దగ్గర 50 మంది పెద్దవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటూ, అంటే బాగోలేదని కాదండి, ఆ యొక్క మెసేజ్కి కన్నీళ్లు పెట్టుకుంటూ వాళ్ళు దేవుణ్ణి ఒప్పుకోవడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత పాస్టమ్మ గారి యొక్క అక్క నన్ను తర్వాత వారం అడుగుతున్నారు, ఏంటి నువ్వు మెసేజ్ ఇచ్చావంట, బాగుందంట అని చెప్పి నన్ను అడగడం జరిగింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశక్క వాళ్ళ అమ్మగారు ఆవిడ అడగడం జరిగింది. అంటే నేను ఎన్నాళ్ళ కింద చెప్పాను ఆ మెసేజ్, 20 సంవత్సరాల క్రితం. ఓకే. ఇక్కడ మంచితనం గురించి మనం జక్కయ్య కోసం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు ఆ గృహంలోకి లేదా జక్కయ్య యొక్క ఇంటిలోకి వచ్చారో, ఆ హృదయంలోకి వచ్చారో, అతనిలో మంచితనం అనేది వచ్చింది. దానికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు రాసిన పత్రికలు వచ్చి 4వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుకుందాం. మంచితనం విషయంలో లేదా మేలు చేసే విషయంలో మనం ఎలా ఉండాలి అనే. కనుక ప్రభు చిత్తమైతే మనం బ్రతికి ఉండి అమ్మా 4:17 తల్లి. ఇక్కడ ఏంటంటే గట్టిగా జాగ్రత్తగా ఉండండి, ప్రతి ఒక్కరు తీసారా? 4వ అధ్యాయం 17 వచనం. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగూ చేయువానికి పాపము కలుగును. జక్కయ్య విషయంలో అప్పటి వరకు తెలుసు, జక్కయ్యకి తెలుసు మేలైతే ఏది చేయాలో. కానీ అతను చేయకుండా పాపాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఒకరోజు యేసు ప్రభు వారు ఆయన ఇంటికి వచ్చారు. రాగానే ఏది మేలు చేయాలో వెంటనే అతనికి జ్ఞానోదయం కలిగింది. ఎప్పుడు? యేసు ప్రభు వారు జక్కయ్య ఇంటిలోకి వచ్చినప్పుడు. ఈ రోజున మన ఇంటిలో ఎవరు ఉంటున్నారు? యేసు ప్రభు వారు ఉంటున్నారా? లోకం ఉంటుందా? యేసు ప్రభు వారు ఉంటున్నారని చెప్తున్నారు అమ్మగారు. అంటే మనం మేలైనది చేయాల్సింది ఏదో అది మనం ఎరిగి ఉండాలి, అది చేస్తూ ఉండాలి. జక్కయ్య కూడా అదే ఏం చేశాడు? యేసు ప్రభు వారు రాగానే, ప్రభువా ఎవరి దగ్గర అయితే నేను అన్యాయం తీసుకున్నానో వాళ్ళకి 4 ఇంతలు ఇచ్చేస్తాను, ఇంకెప్పుడు ఇక ముందు నేను అన్యాయంగా ప్రవర్తించను, తీసుకోను అంటూ తన యొక్క మార్పుని ఆయన చూపించాడు. మేలైనది ఎరిగి ఉండి మీరు చేయకుండా ఉంటే కనుక అది పాపం అని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. అది జక్కయ్య తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఇంకొక వాక్యం చదువుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 15వ వచనం. ఇందాక చదివాం కదా, 1 తెస్సలోనిక 5వ అధ్యాయం 14 చదివాం కదా. ఎవడును కీడునకు ప్రతి కీడు. ఎవరికి మనం మంచితనాన్ని అనుసరించి నడుచుకోవడం, మంచితనాన్ని అనుసరించి ఒకరి ఎడల ఒకడు మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన వాటిని అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ ఒకరి ఎడల ఒకడు మనం ఏం చేయాలి? మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ కూడా మేలైన వాటిని మనం చేస్తూ అనుసరించి మనం నడుచుకుంటా ఉండాలి. ఈ రోజున మనం దేన్ని అనుసరించి నడుచుకుంటున్నాం? మేలైన వాటిని అనుసరించుకుంటూ నడుస్తున్నాం, లేక కీడు అనుసరించి నడుస్తున్నాం? ఒకసారి పరిశీలించుకుంటా ఉండాలి. మనం ఏం చేయాలి? పరిశీలించుకుంటా ఉండాలి. నేను మేలు చేస్తున్నానా, కీడు చేస్తున్నాను? నేను ఈ మాట మాట్లాడానంటే మేలా, కీడా?
ఒకరి గురించి నేను ఇలా తలస్తున్నాను, అది కీడ నేల. భార్య పట్ల భర్త, భర్త పట్ల భార్య, లేకపోతే తల్లిదండ్రుల పట్ల పిల్లలు, పిల్లల పట్ల తల్లిదండ్రులు, అన్న పట్ల తమ్ముడు, తమ్ముడు పట్ల అన్న, అక్క పట్ల చెల్లి, చెల్లి పట్ల అక్క. ఇంకా అలా చెప్పుకుంటా పోతే కోళ్ళ లిస్ట్ వస్తూ ఉంటుంది. సో వీటన్నిటి పట్ల మనం ఏం చేస్తున్నాం? మేలైంది చేయగలిగి ఉండి చేస్తున్నామా, లేక కీడు చేస్తున్నామా అని దేవుని యొక్క వాక్యం. ఈ ఫలం ఫలించాలి. మేలైంది మనం ఫలించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక విషయం, రెండు వచనాలు చదువుతాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16 నుంచి తీస్తే 13-16. ఉపకార ధర్మము ఏం చేయాలి? చేయుడు ఏం మర్చిపోకూడదంట? ఉపకార ధర్మం. కలిపి ఉందమ్మా, విడివిడిగా ఉందా? ఉపకారము ధర్మం అని ఉందా? ఉపకార ధర్మం అని ఉందా? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు. అంటే అట్టి యాగము. అసలు ఈ ఉపకారం లేదా ధర్మం చేయడం అనేది మామూలు చిన్న పని కాదంటండి. అదేంటది? యాగం అంటారు. అదేంటిది? యాగం. ఈ రోజుల్లో మునులు లేకపోతే పెద్దలు ఏంటంటారు, బాబు నీకు ఇది జరగాలంటే యాగం చేయాలమ్మా అంటారు. అసలు అది కాదు యాగం, ఇది యాగం. ఏంటది? ఉపకారం చేయడం లేకపోతే ధర్మం చేయడం అనేది యాగం. ఈ యాగం చేయడం దేవునికి ఇష్టం అంట. దేవునికి ఇష్టమైనది ఏంటంటే మంచి గిఫ్ట్ పట్టుకొచ్చి ఇవ్వడం, లేకపోతే అక్కడ వేస్తూ ఉంటారు కదండి, కోట్లు రూపాయలు సమర్పిస్తూ ఉంటారు కుండీల్లో. అది కాదట, అది యాగం కాదట. ఏది యాగం? ఉపకారము ధర్మము చేయడం యాగం అంట. అది మర్చిపోకుండా ఉండాలి. ఇంకొక వచనం చదువుతాము. 1 తెస్సలోనిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయంలో పరిశుద్ధత విషయమై. అమ్మా 3:13 చదువుతుంది. అనిత్యమైనదిగా ఆయన స్థిరపరచుటకై అలాగే మీరును ఒకరి ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లినట్లు ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ఇక్కడ ఏమన్నాడంటే దేవుడు, మీ హృదయాలు పరిశుద్ధత విషయమై అనిత్యమైనవిగా ఆయన స్థిరపరచుడికై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమ అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో. ఇదేమన్నంటే ప్రేమ చూపిస్తున్నారు, మేలు చేస్తున్నారు దేవుని పట్ల. ఆయనకున్న ఆయన దేవుని యొక్క ప్రేమను వీరు మనుషులందరి ఎడల చూపిస్తున్నారు. ఎవరు చూపిస్తున్నారు? పౌలు భక్తుడు తెస్సలోనిక రాస్తూ ఆయన ప్రేమను చూపిస్తున్నాను అంటే చెప్తున్నాడు. అదే మీరు కూడా చేయాలి అని చెప్తున్నాడు దేవుడు. మనం ఎక్కువగా ప్రేమ కలిగి ఉండాలి, లేదా మంచితనాన్ని కలిగి ఉండాలి, మేలు ఎక్కువ చేస్తూ ఉండాలి. ఈ యొక్క ఫలాల గురించి మనం ఇప్పుడు చదువుకున్నాం. ఇది ఎన్నో ఫలం అనేది ఏంటది? మొట్టమొదటిది ప్రేమ, రెండోది సంతోషం, మూడోది 4 దీర్ఘశాంతం, 5 దయాళుత్వం, 6 మంచితనం. అంతేనా? మంచితనం ఇంకో పేరేంటి? మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం మేలు మంచితనం కలిగి ఉండాలి. చేయగలిగి ఉండి చేయకుండా ఉండకూడదు. మన చేతిని కట్టుకోకూడదు, దాన్ని మనం విప్పుతూ ఉండాలి, గుప్పుని విప్పుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం విప్పుతూ ఉంటామో అది ఫలాలు ఫలిస్తూ ఉంటుంది. అంతే కదండి. దేవుడు ఒక ఉపమానం చెప్పాడు. ఒకరికి 5 తలాంతులు ఇచ్చాడంట, ఇంకొకరికి 2, ఇంకొకరికి 1 తలాంతు ఇచ్చాడు. 5 ఇచ్చిన ఆయన ఏం చేశాడు? ఆయన ఖర్చు పెట్టి 5కి ఇంకొక 5 సంపాదించాడు. 2 తీసుకున్నవాడు ఏం చేశాడు? ఇంకొక 2 సంపాదించాడు. 1 తీసుకున్నవాడు ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు?
పాతి పెట్టి దాచిపెట్టి లేకపోతే లాక్ చేసి మొత్తం అంతా దాచుకుని ఏమంటాడంటే పైగా ఆయన మీద నిందేస్తున్నాడు, నువ్వు విత్తనదాన్ని కోయవాడు, అన్యాయస్తుడు అని నాకు తెలిసి నేను దీన్ని దాచిపెట్టాను అని ఆయన ఏం చేస్తున్నాడు, దాన్ని ఫలించకుండా చేశాడు. కాబట్టి ఇక్కడ మనం మంచితనం చేయగలిగి ఉండి మనం చేయకుండా మానకూడదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఇప్పుడు మొత్తం ఎన్ని నేర్చుకున్నాం అండి? ఫలాలు 6 ఫలాలు నేర్చుకున్నాం. మిగిలిన 3 ఫలాలు వచ్చే వారం మనం ధ్యానించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ప్రతి ఒక్కరు మోకరించండి, అలాగే కళ్ళు మూసుకోండి, సైలెంట్గా ఉండండి. ప్రార్థనలో ఉన్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాం. ప్రభా, 6 ఫలాల గురించి ఇప్పటివరకు మేము విన్నాం. ఈ 6 ఫలాలు ప్రభా నేను మా జీవితంలో కలిగి ఉండాలి. నేను ఆత్మను కలిగి ఉన్నాను కాబట్టి ఈ 6 ఫలాలు నా జీవితంలో ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందాం. ప్రతి ఒక్కరు మోకరించండి. మోకరించగలిగిన వారు చేతులు జోడించండి. ప్రభా, ఈ రోజున మేము 3 ఫలాల గురించి విన్నాం. కిందటి వారం ఇంకొక 3 గురించి విన్నాం. ప్రభా, ఈ 6 ఫలాలు ఆయన మా జీవితంలో ఫలించలాగా ఆయన సహాయం చేయండి అని ప్రార్థన చేసుకుందాం. మొదటిగా చూస్తే ప్రేమ, రెండవదిగా చూస్తే సంతోషము, మూడవది సమాధానము, అలాగే దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. ఈ 6 ఫలాలు ప్రభా నాలో కలిగి ఉండాలి. నేను ఫలించే చెట్టుగా ఉండాలి ప్రభా. ఆయన మంచితనం నాలో ఉండాలి. నేను మేలు చేయాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. దయాళుత్వం కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉండాలి. సంతోషం కలిగి ఉండాలి. సమాధానం కలిగి ఉండాలి. సమాధానం, ఇతరులతో సమాధానము, దేవుడితో సమాధానము, అటువంటి ఫలం నాలో ఉండాలి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందండి, మౌనంగా ఉండద్దు. ప్రభా, ఈ రోజున 3 విషయాలు మాతో మాట్లాడావు. దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము. నా జీవితంలో ఈ 3 ప్రభా ఏ ఒక్కటి తక్కువగా నేను ఫలాన్ని ఫలించని చెట్టు వలె ఉంటాను. ప్రార్థన చేసుకున్నాం. అనేక సమయాలలో దీర్ఘశాంతాన్ని కోల్పోతున్నాం. అనేక సమయాల్లో మంచితనాన్ని కోల్పోతున్నాం. దయాళత్వాన్ని కోల్పోతున్నాం. ప్రభా, ఆ జీవితంలో ఫలింపని ఆ స్థితి నాలోంచి తీసివేయండి. ఫలించేటట్టుగా నన్ను చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం, పరిశుద్ధానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. స్వామి దేవా, నాయన ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఉదయకాల ఆరాధన అంతటిలో మీరు ఉన్నారు. మీకు స్తోత్రాలు స్వామి. స్తుతుల సింహాసనం మీద ఆసీనుడై ఉన్నారు. ఆరాధనలో మీరున్నారు ప్రభా. మీరు మాతో మాట్లాడారు. మమ్మల్ని స్వస్థత మాకు అనుగ్రహించారు ప్రభా. మీ ఆత్మ ద్వారా మమ్మల్ని హెచ్చరించారు. మీకు స్తోత్రాలు స్వామి. అలాగే అనేక మంది సాక్ష్యం చెప్పడానికి మీరు సహాయం చేశారు. వీటన్నింటిలో మీరు మాకు సహాయం చేశారు. అలాగే వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచిది దేవానైనా మా యొక్క శాంతము, శాంతి నేను మేము ఎప్పుడు కలిగి ఉంటున్నాం. ఆయన అందరి పట్ల, ప్రతి ఒక్కరి పట్ల, మనుషులందరి పట్ల కూడా మేము దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాము. శక్తి దయించు. ఆ సిలువలో ప్రభా దీర్ఘశాంతాన్ని నీవు చూపించావు నాయన. దాన్ని మేమందరం కలిగి ఉండడానికి మాకు సహాయం చేయండి. దయాళత్వం కలిగి ప్రభా మేము ముందుకు సాగుటకు సహాయం చేయండి. మంచితనాన్ని ప్రభా మేము కలిగి ఉండి ఇతరులకు ప్రభా పంచిపెట్టేవారు మమ్మల్ని చేయమని సహాయం చేయండి, నడిపించండి. ఈ రోజున ప్రభా నీవు మాట్లాడుచున్నావు నాయన. మా హృదయాలు తెరిచినైనా వాటిలో ఈ మాటలు పెట్టి ఉన్నావు నాయన. ప్రతి ఒక్కరూ ప్రభా వీటన్నిటిని ధ్యానించుకొని వారమంతా కూడా వీటిని నాయన అధ్యయనం చేసి ప్రభా సాధకము చేసుకొని నాయన జీవితాలు వెలిగించుకుంటూ సహాయం చేయండి. అనేక మంది ప్రభా నా తండ్రి ప్రార్థన కోసం, విజ్ఞాపనల కోసం నైనా విన్నపాలు చేసి ఉన్నారు తండ్రి. దేవానైనా అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, దర్శించు. ఆపరేషన్ కోసం సిద్ధపడుతున్న వారిని దర్శించు నాయన. అలాగే నాయన ప్రియ బిడ్డ ప్రభా యేసు విషయంలో ప్రార్థన చేస్తున్నాను, ఆయన దర్శించు.
తండ్రి ఆ టైఫాయిడ్ నుంచి కంప్లీట్ స్వస్థత దయచేయండి దేవా. మీరే నేను నిలబెట్టి సాక్ష్యము తెప్పించుకోండి తండ్రి. నా బిడ్డలు మంచి మార్పు, మంచి స్వస్థత దయచేయమని అద్భుత కార్యం జరిగించు, ఆశ్చర్య కార్యం జరిగించు తండ్రి. మా జీవితాల ద్వారా ప్రభావ, మా నడవడిక ద్వారా ప్రభావ మీరే మహిమ తెచ్చుకోండి. మా ప్రియులకు ఈ వారమంతా కూడా కాపుదల కంచె ఉంచుకున్నా. ఏ ఒక్కరు కూడా ప్రభావ నా తండ్రి తొట్టెళ్ళకుండా, ఏ ఒక్కరు కూడా ప్రభావ భయానికి లోబడకుండా ప్రభావ అంటే మీ యొక్క ధైర్యాన్ని నాయన వారు నింపు. ప్రియులు ప్రభావ ప్రార్థన చేస్తున్నారు ప్రభావ. జీవితంలో అనేక సమస్యలు ఉన్నాయి, కుటుంబంలో ప్రభావ ఆర్థికంగా అప్పుల భారంతో ఆయన వారిని దర్శించుము, సహాయించు. అలాగే ప్రభా దేవా నన్ను ప్రియులు ప్రభా బిడ్డలు నన్ను చదువు సిద్ధపడుచున్నారు ప్రభా. స్కూల్స్ కాలేజెస్ విషయంలో నేను మీరే సహాయం చేసి సంవత్సరం అంతా కూడా ఎంతో వేస్ట్గా నేను బిడ్డలకు ఆయన సహాయం చేయండి, జ్ఞానం దయచేయండి. అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రభా సక్రమంగా జరగడానికి నాయన వేరే అధ్యక్షత వహించండి తండ్రి. నాయన నీకే అప్పగించుకుంటున్నాం నాయన. నేను మేము చేయట్లేదు నా తండ్రి, మా చేతులు కాదు నాయన, వేరే నడిపిస్తున్నారు. మీకు స్తోత్రాలు. మా ప్రియులందరి గృహాలలో అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తున్నారు. మీకు స్తోత్రాలు దేవా. క్రిస్మస్ కు నేను మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకుని సహాయం చేయండి. మహిమ తెచ్చుకోండి ప్రభా. అలాగే మా ప్రియులు ప్రభా ఆయన లారీ కొన్నారు ప్రభా, కొత్త లారీ, దాని విషయంలో ప్రార్థన చేస్తున్నాం ఆయన. దర్శించము దేవా, మీరే సహాయం చేయండి దేవా. వారు తీసుకున్న రుణాలు ప్రభా తీరిపోయి నేను మహిమపరచడానికి, వారికి ఆర్థికంగా సహాయం అందబడటానికి వేరే మార్గం తెరిచారు. మీకు స్తోత్రాలు. ఇక్కడ నడిపించండి బలంగా, వారిని ఆశీర్వదించము, బలపరచము. నీకే స్తోత్రాలు. మెండుగా వారి మీద, వారి కుటుంబం మీద ఆశీర్వాదం సహాయం అడుగుతున్నాం. మరలా మేమందరూ కూడుకొని పర్యంతము ప్రభు మీ కాపుదల నుంచి బలపరచడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.